హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య ఒకతను ప్యాకెట్లో వచ్చిన పాలను చేతిలోకి తీసుకున్నాడు. ఆ పాల ప్యాకెట్లు గమనించిన అతను ఆ పాల ప్యాకెట్ కొవ్వొత్తి ద్వారా సీల్ చేయబడిందని అర్థం చేసుకున్నాడు. వెంటనే పాల ఉత్పత్తిదారికి ఫోన్ చేసినా తన దగ్గర నుంచి సమాధానం రాలేదు. అలా సీల్ చేయడం అంటే తప్పకుండా ప్యాకెట్లోని పాలలో రసాయనాలు ఉన్నాయని అర్థం. అందరూ ఆ ప్యాకెట్ కొవ్వొత్తి ద్వారానే సీల్ చేయబడింది అని తెలుసుకొని ఆందోళనకు దిగారు. కొంతమంది ఆ పాలతో చేసిన పెరుగు మామూలు పెరుగులాగా లేదని, రంగు రుచి కూడా మారిందని చెప్పారు. కొంతమంది అయితే ఆ పాలలో యూరియా కలిసింది అని నిరూపించడానికి కూడా వెనకాటం. అసలు కొన్ని సంవత్సరాలుగా మనం తాగుతున్నవి పాలు కాదు కూడా అర్థం కావడం లేదు. కొన్ని సంవత్సరాలుగా పాలు కల్తీ అవుతూనే ఉన్నాయి. ఆ పాలనే మనం మధురంగా తీసుకుంటూ ఉన్నాం. WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం మన పాలల్లో 68% కల్తీ జరుగుతోంది. ముంబైలోని శాంతాక్రజ్ ఈస్ట్లో ఒక మహిళ 4 వ్యక్తులు పాలను కల్తీ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నది. అక్కడి నుంచి 1,75,000 లీటర్ల కల్తీ పాలను పట్టుకున్నారు. అంతేకాదు వారి దగ్గర నుంచి 69,000 బ్రాండెడ్ పాల ఉత్పత్తి కంపెనీల ఖాళీ ప్యాకెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. వీళ్ళు బ్రాండెడ్ పాల ప్యాకెట్లోని పాలను సగం ఖాళీ చేసి వాటి స్థానంలో నీటిని కలుపుతారు. ఆ తర్వాత కొవ్వొత్తితో దాన్ని సీల్ చేస్తారు. ఆ తర్వాత వాటిని షాప్లోకి తరలిస్తారు. అక్కడ నుంచి ఇళ్లకు చేరుతాయి. ఇదే విధంగా క్రితం సంవత్సరం ధారావిలో కూడా జరిగింది. అక్కడ కూడా దాదాపు 8,000కు పైగా పాస్టరైజ్డ్ పాల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 25,752 రూపాయలు. పాలలో నీటిని మాత్రమే కదా కలుపుతున్నారు. అందులో ఎక్కువగా ఆలోచించవలసింది ఏమిటి అనుకుంటున్నారా? మంచి నీరైనా కలుషితమైన నీరైనా పాలలో కలిస్తే అది శరీరానికి నష్టాన్ని కలుగజేస్తుంది. పాలలో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, పోషక పదార్థాలు చాలా ఎక్కువ ఉంటాయి. అయితే ఇవన్నీ ఆహార పదార్థాలు, పండ్లు, కూరగాయలు కూడా లభిస్తాయి. కానీ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి దాకా వాటిని తింట కన్నా పాలు తాగటమే మేలు అని భావిస్తారు. పాలు తాగటం వల్ల ఎక్కువ పదార్థాలు తినే అవసరం లేదనుకునేవారు కూడా ఉన్నారు. పాలలో నీటి శాతం ఎక్కువ అవ్వటం వల్ల పోషక విలువలు తగ్గిపోతాయి. అందుకే పిల్లలు ఆ పాలు తాగటం వల్ల తక్కువ బరువుతో ఉంటారు. పిల్లలు ఎక్కువగా పాల మీదే ఆధారపడతారు. దానివల్ల వారి ఎత్తు, శరీర సౌష్ఠవం, అలాగే మానసిక ఎదుగుదల మీద కూడా ప్రభావం పడుతుంది. ప్రతిరోజు మనం శుద్ధి చేసిన RO వాటర్ తాగుతూ ఉన్నాం. కానీ పాలలో కల్తీ వల్ల టైఫాయిడ్, కలరా, హెపటైటిస్ వంటి ప్రమాదకరమైన జబ్బుల బారిన పడే అవకాశం ఉంది. ఇలా కల్తీ పాల తయారీ దేశంలోని కేవలం కొన్ని నగరాలకు మాత్రమే పరిమితమైంది అనుకుంటే పొరపాటు. ప్రతి 3లో 2 కల్తీ పాలనే తాగుతున్నారు అని అనేవారు కూడా ఉన్నారు. పాలను ఆహారంగా తీసుకునే సంస్కృతి దాదాపు 5,000 సంవత్సరాల క్రితం నాటిది. అప్పట్లో ప్రజలు లాక్టోస్ ఇంటాలరెన్స్గా ఉండేవాడు. మన భాషలో చెప్పాలంటే చక్కెరతో సమానంగా భావించేవారు. అది తట్టుకునేందుకు మన శరీరంలో కొన్ని ఎంజైమ్స్ తయారవుతాయి. కానీ ఆ శక్తి కేవలం 4 సంవత్సరాల లోపు పిల్లల్లో మాత్రమే ఉంటుంది. పిల్లలు తల్లి పాలు తాగటం మొదలుపెట్టిన తర్వాత కొంతకాలానికి వారు పెరిగి పెద్ద అయ్యే క్రమంలో ఈ ఎంజైమ్స్ వాటంతటవే మాయమైపోతాయి. అందుకే అప్పట్లో పెద్దవారు పాలు తాగేవారు కాదు. కానీ ఒకసారి ఒక వ్యక్తిలో రూపాంతరం అంటే మ్యూటేషన్ కనిపించింది 13190T జీన్లో. ఆ తర్వాత పెద్దవారు కూడా పాలను తీసుకోవచ్చు, వారిలో కూడా ఈ ఎంజైమ్స్ ఉంటాయి అని అర్థం చేసుకున్నారు. అప్పటి నుంచి పాలను సేవించడం మొదలుపెట్టారు. ఈ మ్యూటేషన్ మొదటిసారిగా యూరోప్లో కనపడింది. వారిలో కొంతమంది ఇండస్ వ్యాలీ నాగరికతకు మారిపోవడంతో మన భారతీయులు కూడా లాక్టోస్ టాలరెంట్ అయ్యారు. స్వామి వివేకానంద మాత్రం మన భారతీయులు ఎవరు అలా తరలి వెళ్లలేదని అనేవారు. ఇందులో నిజం ఎంత అనేది ఎవరికీ తెలియదు. అసలు ప్యాకెట్లో పాలు ఎలా తయారవుతాయో ఆ విధానం ఏంటో తెలుసుకుందాం. భారతదేశంలో ఉదయం, సాయంత్రం 2 పూటల పాలను 2 సార్లు సేకరిస్తారు. వాటిని రవాణా చేస్తారు. 3 విధాలుగా ఈ పాలను సేకరించడం జరుగుతుంది. అక్కడ నుంచి ప్రాసెసింగ్ ప్లాంట్కి తరలిస్తారు. తాగేందుకు వీలుగా మార్చడానికి ప్రాసెసింగ్ ప్లాంట్లో అనేక రకాల టెక్నిక్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ పద్ధతినంతా వివరంగా స్టెప్ బై స్టెప్ చూద్దాం. స్టెప్ 1, మిల్క్ కలెక్షన్, పాల సేకరణ. ప్రాసెసింగ్ ప్లాంట్కి దగ్గరలో ఉన్న వాళ్ళు తమ ఇళ్ల నుంచి పాలను కంటైనర్ల ద్వారా డైరెక్ట్గా ఆ ప్రాంతానికి తీసుకొస్తారు. మరొక విధానం కోఆపరేటివ్ సొసైటీల ద్వారా. నిరంతరంగా ఎటువంటి గ్యాప్ లేకుండా పాలను సరఫరా చేయడమే వేటి పని. పాల ఉత్పత్తిదారులు, రైతులు క్యూ లైన్లో ఈ కోఆపరేటివ్ సొసైటీలకు చేరుకుని పాలను అందిస్తారు. వీటి వల్ల ఉపయోగం రైతులకు ఎక్కువగా ఉంటుంది. మధ్యవర్తులు ఎవరు ఉండనందువల్ల వచ్చే ఆదాయం నేరుగా రైతులకే జమ చేస్తారు. ఇక 3వ పద్ధతి కాంట్రాక్టర్ల ద్వారా పాలను సేకరించి ప్లాంట్కి అమ్మటం. కాంట్రాక్టర్లు పాల ఉత్పత్తిదారుల నుంచి తక్కువ ఖర్చుతో పాలను ఖరీదు చేసి అధిక ధరకి ప్లాంట్కి అమ్ముతారు. ఇందులో మధ్యవర్తులది పైచేయి. దీనివల్ల రైతులకు ఏమాత్రం ఉపయోగం ఉండదు. అలా ఏ పద్ధతిలో అయినా సొసైటీకి చేరుకున్న పాలను ప్లాంట్లో స్వచ్ఛత, కొవ్వును టెస్ట్ చేస్తారు. ఆ తర్వాత ట్రక్కుల ద్వారా ప్రాసెసింగ్ యూనిట్ దగ్గరికి తరలిస్తారు. అక్కడ నుంచి ప్రాసెసింగ్ మొదలవుతుంది. ఆ తర్వాత ట్రక్స్ని శుద్ధి చేసి తదుపరి పాల సేకరణకు వినియోగిస్తారు. స్టెప్ 2, ఫిల్ట్రేషన్ ప్రాసెస్.
ఇక ప్రాసెసింగ్ యూనిట్లో ముందుగా పాలను ఫిల్టర్ చేస్తారు. పాలలోని అవసరం లేని పదార్థాలని ఫిల్టర్ చేస్తారు. ఆ తర్వాత సపరేషన్ విధానంలో మీగడ క్రీమ్ను పాల నుంచి విడిగా తీస్తారు. పాల ప్యాకెట్లు రకరకాల పేర్లతో అంటే హోల్ మిల్క్, క్రీమ్ మిల్క్, ఫ్యాట్ మిల్క్ రూపంలో మార్కెట్లోకి విడుదల చేస్తారు. వీటిలో దశల వారీగా కొవ్వు శాతం ఉంటుంది. హోల్ మిల్క్లో క్రీమ్ 3.5% వరకు ఉంటుంది. లో ఫ్యాట్ మిల్క్లో 1%, స్కిమ్ మిల్క్లో 0.05% ఉంటుంది. ఆ తర్వాత పాస్చరైజేషన్ గురించి తెలుసుకుందాం. స్టెప్ 3 పాస్చరైజేషన్. పాలను 72 డిగ్రీ సెంటీగ్రేడ్లో 15 సెకండ్ల పాటు ఉంచుతారు. ఆ తర్వాత 4 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర చల్లబరుస్తారు. తక్కువ సమయంలో ఇలా పాలను ఎక్కువ నుంచి తక్కువ ఉష్ణోగ్రతకి మార్చడమే పాస్చరైజేషన్. ఇలా చేస్తే పాల్లో ఉన్న బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులు చనిపోతాయి. దీనివల్ల పాలు 2 రోజులైనా పాడవకుండా ఉంటాయి. పాలను కాచినప్పుడు పాల ప్యాకెట్ మీద ఉన్న డేట్ కన్నా 1 రోజు ముందే పాలు విరిగిపోయినట్టయితే వాటిలో సూక్ష్మజీవులు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. పాస్చరైజేషన్ తర్వాత స్టెప్ 4 హోమోజనైజేషన్ విధానం ఉంటుంది. ఈ విధానంలో ఈ పాలను ఒక సన్నటి పొడవైన ట్యూబ్ ద్వారా ప్రాసెస్ చేస్తారు. ఈ విధానంలో పాలలో ఏవైనా పెద్ద పెద్ద మీగడ తరకలు, వెన్న ఉన్నట్లయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ అయి పాల్లో కలిసిపోతాయి. వీటిలో విటమిన్ డి కూడా కలుపుతారు. స్టెప్ 5 డియోడ్రైజ్ ప్రాసెస్. ఈ విధానంలో పాలను మంచి వాసనతో ఉండేలా చేస్తారు. నిజానికి ఈ విధానం అవసరం ఉండదు, కానీ ఎప్పుడైనా అవసరం వస్తే మాత్రం బ్రాండెడ్ కంపెనీలు మాత్రమే ఈ విధానాన్ని అమలు చేస్తాయి. ఇలా తయారు చేసిన పాలు బటర్, జున్ను, పనీర్ లాంటి పాల పదార్థాలు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఇందుకోసం పాలను వివిధ ప్రదేశాలకు తరలిస్తారు. ఇక తర్వాత స్టెప్ 5 మిల్క్ ప్యాకేజింగ్. యంత్రాల ద్వారా ఆటోమేటిక్గా పాలను ప్యాకెట్లో నింపి వాటి ద్వారా సీల్ కూడా చేస్తారు. వాటిని వ్యాన్, ట్రక్కుల ద్వారా వివిధ ప్రదేశాల్లోని దుకాణాలకు పంపిణీ చేస్తారు. అక్కడి నుంచే మన ఇళ్లకు చేరుతాయి. ఇప్పటి వరకు చూసిన విధానం అంతా ఆరోగ్యంగా, స్వచ్ఛంగా కనిపించింది కదా. కానీ 2019లో FSSAI ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకారం 2607 ప్రాసెస్ చేసిన పాల నమూనాల్లో కేవలం 271 నమూనాలు సేఫ్గా లేవని తేల్చింది. ఎందుకంటే పాలను ప్రాసెస్ చేసే విధానం అంతా పెద్ద పెద్ద ఫ్యాక్టరీలోనే అవుతుంది. ఏ శాంపిల్స్లో అయితే సేఫ్గా లేవు అనుకున్నారు వాటిలో 227 శాంపిల్స్లో ఆఫ్లటాక్సిన్ M1, 40 శాంపిల్స్లో యాంటీబయాటిక్స్, 1 శాంపిల్లో డిటర్జెంట్, మరొక శాంపిల్లో న్యూట్రలైజర్ ఉన్నట్టు గుర్తించారు. ఆఫ్లటాక్సిన్ ఇది ఒక రకమైన ఆస్పర్జిల్లస్ ఫంగస్ వల్ల తయారయ్యే విష పదార్థం. మట్టిలో అది M1ను తయారు చేస్తుంది. ఆవులు, గేదెలు ఈ మట్టిలో పెరిగిన మొక్కల్ని, గడ్డిని తిన్నప్పుడు ఆఫ్లటాక్సిన్స్ కూడా వాటి కడుపులోకి వెళ్ళిపోతాయి. పాస్చరైజేషన్ చేసినా కూడా ఎక్కువ ప్రయోజనం ఉండదు. ఇక గేదెలకి, ఆవులకి ఏదైనా అనారోగ్యం కలిగినప్పుడు ఉపయోగించే యాంటీబయాటిక్స్ మనకు పాలలో కూడా కొంతమేర కనిపిస్తాయి. ఇక డిటర్జెంట్, మనం బట్టలు ఉతికే డిటర్జెంట్ తెలియకుండానే పాల్లో కలుస్తుంది. పాలను తీసుకెళ్లే కంటైనర్లు సరిగా శుభ్రం చేయకపోతే ఆ డిటర్జెంట్ పాల్లో కలుస్తుంది. అవే పాలు మనం కూడా తాగుతూ ఉన్నాం. ఇక న్యూట్రలైజర్స్ పాల జీవితకాలాన్ని పొడిగించడానికి కలుపుతారు. సోడియం హైడ్రాక్సైడ్, బేకింగ్ సోడా, వాషింగ్ సోడా లాంటివి. నిజానికి బేకింగ్ సోడా మనం తినే పదార్థాల్లో చాలా కొద్ది మోతాదులో కలుపుతాం. అదే ఎక్కువ మోతాదులో మనం తీసుకున్నట్లయితే శరీరం విషపూరితం అవుతుంది. వాంతులు, వికారం, విరేచనాలు వంటి అనారోగ్య సమస్యలు కలుగుతాయి. ఎక్కువ కాలం పాటు మనకు తెలియకుండా అవే పాలను వినియోగించినట్లయితే కిడ్నీ సమస్యలు, చర్మ సమస్యలతో పాటు క్యాన్సర్, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. 2021లో డెహ్రాడూన్లోని కొన్ని పాల శాంపిల్స్ని టెస్ట్ చేశారు. వాటిలో 51 శాంపిల్స్లో 9 శాంపిల్స్ పైగా FSSAI అధికరణలకు లోబడలేవు. వీటిలో ప్రఖ్యాతిగాంచిన అమూల్, పారస్, అవినా వంటి పాల ఉత్పత్తి సంస్థలు ఉన్నాయి. పోషక పదార్థాలు కూడా అతి తక్కువ మోతాదులో ఉండడం గమనించారు. పాలు సేవించడం అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. పసిపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల దాకా పాలు, పాల పదార్థాలు ఏదో ఒక రూపంలో తీసుకుంటూనే ఉంటారు ప్రతిరోజు. అందుకే FDA ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ యాక్ట్ కొన్ని నిబంధనల్ని సూచించింది. పాలు దుకాణంలో నుంచి మన ఇంటికి తీసుకొచ్చే సమయంలో ఏ టెంపరేచర్లో ఉన్నాయో గమనించాలి. రూమ్ టెంపరేచర్లో ఉన్నాయా లేదా శీతల స్థితిలో ఉన్నాయో తెలుసుకోవాలి. పాల ప్యాకెట్ జిగ్జాగ్ విధంగా సీల్ చేసి ఉందో లేదో తెలుసుకోవాలి. ఎందుకంటే యంత్రాలు అలాగే సీల్ చేస్తాయి. క్యాండిల్తో సీల్ చేసిన విధానం అయితే మనం త్వరగానే గుర్తుపట్టొచ్చు. ముంబైలో అదే జరిగింది. ఇక మూడో ముఖ్యమైన విషయం, ప్యాకెట్ నలువైపులా బయటికి పాయింట్ చేసి ఉండాలి. వాటితో పాటు FSSAI ఇంట్లోనే పాల నాణ్యతను తెలుసుకునే విధానం కూడా తెలియజేస్తుంది. అందులో మొదటిది యూరియా టెస్ట్. పాలను టెస్ట్ ట్యూబుల్లో తీసుకొని దానిలో కొద్దిగా సోయాబీన్ పౌడర్ కానీ, కందిపొడి కానీ వేయాలి. అవి పాల్లో బాగా కలిసిన తర్వాత ఒక 5 నిమిషాలు పక్కకు ఉంచాలి. టెస్ట్ ట్యూబులో రెడ్ లిట్మస్ పేపర్ పెట్టాలి. 5 నిమిషాల తర్వాత ఆ లిట్మస్ పేపర్ కనుక రంగు మారితే అందులో యూరియా ఉన్నట్టు. ఇక పాలల్లో ఏవైనా పొడులు కలిపారో లేదో తెలుసుకునేందుకు మరొక విధానం, ఒక ప్లేట్ గానీ, గాజు పలక గానీ తీసుకుని దాన్ని ఏటవాలుగా పెట్టి పైనుంచి పాలను జారుతున్నట్టుగా పోసినట్టయితే పాలు నిదానంగా కిందికి జారుతూ తెల్లని ముద్రను వేస్తాయి. అలా వేసిన ముద్ర ఉన్న పాలు స్వచ్ఛమైనవి. అలా కాకుండా త్వరగా జారిపోయి ఎటువంటి మరక లేకుండా ఉన్నట్టయితే అవి పౌడర్ కలిపిన పాలు అని తెలుసుకోవచ్చు.
ఇవన్నీ ఇంట్లోనే పాల నాణ్యత తెలుసుకునే విధానం. ఇంకా పాల నాణ్యత తెలుసుకోవడానికి మిల్క్ టెస్టింగ్ కిట్ కూడా బయట దొరుకుతుంది. ఇలా మన ఇంటికి వచ్చే పాలు ఎలా ప్రాసెస్ అవుతాయో, స్వచ్ఛమైనవో కావో తెలుసుకున్నారు కదా. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.